హాయ్ అండి అందరికీ. నా పేరు అంబిక. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో స్వీట్ బోండంని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే చాలా సింపుల్ అండి. ఎవరైనా ఈజీగా తయారు చేసేయచ్చు. అలాగే లోపల ఫ్లఫీగా చాలా బాగుంటుంది. అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే ఈ కొలతలు కనుక ఫాలో అయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చండి. మరి విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని జల్లించి వేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బెల్లంని ఈ విధంగా కరిగే వరకు మనం దీన్ని కలుపుకోవాలి. తురిమి వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ దంచి వేసాను కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా ఉండిపోయినాయి. ఇది కొద్దిగా వాటర్లో నానితే మెత్తగా అయిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మూత పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఇలా నాననివ్వాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొద్దిగా పిండి వేసుకుంటే ఈ విధంగా పొంగాలండి. తర్వాత మనం కలుపుకున్న పిండిని కొద్దిగా ఈ విధంగా బోండాల్లాగా వేసేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వెంటనే పైకి పొంగుతున్నాయండి. అలాగే ఫ్లేమ్ని హైలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఉడికించుకోవాలి. అప్పుడే లోపల నుంచి వేగుతాయి ఇవి ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత మరో పక్కకి తిప్పుకోవాలి. వెంటనే అయితే గరిటె పెట్టి ఏం తిప్పవసరం లేదండి. ఇవి ఒక పక్క ఉడికిన తర్వాతే ఈ విధంగా కలిపితే సరిపోతుంది. మనకి దీనిలో కలర్ తెలుస్తుంది. ఆ కలర్ని బట్టి మనం ఇవి తీసేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకుని బోండంలా వేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఈవినింగ్ టైంలో అయినా ఎప్పుడైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, స్వీట్ బోండం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.